హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ కిచెన్ అండ్ లైఫ్ వ్లాగ్స్. ఈ రోజు మన ఛానల్లో మునగాకు తీగూర ఎలా చేయాలో చూద్దామా. ఇదైతే మా అమ్మమ్మ నేర్పించిన వంట అండి. మా అమ్మమ్మ అయితే మాతో లేదు, కానీ మా అమ్మమ్మ నేర్పించిన రెసిపీ అయితే మాతోనే ఉంది. ఈ వంట తిన్నప్పుడంతా మా అమ్మమ్మ గుర్తొస్తుంది. ఇదైతే మా ఫేవరెట్. మా అమ్మ అయితే చిన్నప్పటి నుంచి ఇది మునగాకు దొరికితే ఇదైతే ఈ తీగూర అయితే చేసి పెట్టేది. మాకు మునగాకు అల్లే తాలింపు చేసుకొని తినడం కన్నా తీగూర చేసుకొని తింటేనే చాలా బాగుంటుంది టేస్ట్గా అన్నంలోకి. ఇదే ఎలా చేయాలో ఒకసారి చూద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెనం పెట్టేసుకొని ఒక 200 గ్రామ్స్ శనగగింజలు అయితే వేయించుకోండి. ఇది తీసి పక్కన పెట్టేసుకోండి. వేయించుకున్న తర్వాత 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి పెట్టేసుకొని ఒక చిన్న టమాటో తీసుకోండి. తర్వాత 2 వెల్లుల్లి గడ్డలు అయితే దంచి పెట్టేసుకోండి. ఇప్పుడు పెనం పెట్టి కొంచెం ఒక ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా, అది వెల్లుల్లిపాయ అయితే కొంచెం వేసేసుకోండి. వేసుకొని ఇది కూడా వేగినాక ఆనియన్ అయితే కొంచెం ఎర్రబడాలి. కొంచెం ఎర్రబడిన తర్వాత పచ్చి కరివేపాకు వేసుకోండి. అది టేస్ట్గా ఉంటుంది. అది కొంచెం వేయించుకున్నాక చిన్న టమాటా తరిగి పెట్టుకున్నాం కదా, దీంట్లో మనం శనగగింజలు అయితే వేస్తాం కాబట్టి చిన్న టమాటా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దానికోసం అది వేగడానికి మాత్రమే కొంచెం ఉప్పు వేసుకోండి. ఎక్కువ ఉప్పు వేసుకుంటే మునగాకు అనేది చేదు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని వేయించుకోండి. అది వేగిపోయిన తర్వాత చూడండి, నేను చూపిస్తాను కదా, బాగా మగ్గిపోయిన తర్వాత అది మనం పక్కన తీసి పెట్టుకున్నామే శనగగింజలు, వాటిని కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న పొడిని అయితే కొంచెం ఆఫ్ వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ వేసుకొని బాగా కలపెట్టేసుకొని, అదైతే కొంచెం ఉంటలు కడుతుంది. ఉంటలు కట్టకుండా మనం బాగా కలపెట్టేసుకోవాలి. అది బాగా కలపెట్టుకున్న తర్వాత మిగిలిన ఆఫ్ ఉంటుంది కదా, ఆ ఆఫ్ను కూడా వేసి బాగా కలపెట్టేసుకొని బాగా కలపెట్టాలి. ఎందుకంటే ఆయిల్లో బాగా మిక్స్ అవ్వాలి. అదైతే ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలపెట్టేసుకోండి. ఈ మునగాకు తినడం వల్ల అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనకి రక్తహీనత ఉండే వాళ్ళకైతే రక్తం బాగా పడుతుంది. మలబద్ధకం ఉండే వాళ్ళకు కూడా ఈ కూరాకు తిన్న నెక్స్ట్ డే ఒకసారి మనం గమనించినామంటే అది కూడా మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఫ్రీగా అయిపోతుంది. కాబట్టి మునగాకు తింటే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది కూరగానే కాకుండా మనం తాలింపుగా కూడా చేసుకొని తినచ్చు. ఇది ఎగ్ వేసి కూడా చేసుకొని తినచ్చు అండి. నూనె వేసి ఇవంతా పోపులన్నీ వేసుకొని ఆ కూరాకు వేసి ఎగ్ వేసి కూడా మనము ఎగ్ ఫ్రై లాగా కూడా చేసుకొని తినచ్చు. మనకి ఎలా ఇష్టమైతే అలా తినచ్చు. ఇదైతే కూరలోకి అయితే తినగలుగుతాం. దీన్ని అలాగైతే తినలేము. కూరలో వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర అయితే. ఇప్పుడైతే అది బాగా కలపెట్టేసుకున్నాం కదా, కలపెట్టేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం లైట్గా పైకి వస్తుంది. ఆయిల్ పైకి రావడానికి మాత్రమే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కలపెట్టేసుకోండి. చూడండి, ఒక 2 మినిట్స్కి అదంతా ఇమిరిపోతుంది. ఇది ఇమిరిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడైతే మన ఆకు ఎంత ఉందో ఆకు మునిగేంత వరకు మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ మనం అయితే పోసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసేసుకుందామా. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను కదా, గెరిట్లో ఆయిల్ అంతా పైకి వస్తుంది, మెరస్తుంది కదా తలతలని, అలాగైతే ఉండాలి. ఇప్పుడు వాటర్ అయితే పోసేసుకున్నాము. నేనైతే ఆకు మునిగేంత వరకు మనం అయితే పోసుకోవాలి. వాటర్ అయితే వేసుకున్న తర్వాత దాన్ని అయితే గెరిటితో బాగా కలబెట్టాలి. ఉంటలు లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి మనము. ఇప్పుడు నేను చూపిస్తాను కదా, నేను వాటర్ వేసిన తర్వాతనే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి. అది రెడీగా ఉంది. అది ఇంకా ఏం లేదు, కారం స్మెల్ అవంతా ఏముండదు, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం టేస్ట్ కొంచెం చూసుకోవాలండి. కారం ఎలా ఉందని చూసుకోవాలి. మనమైతే కారం అయితే కొంచెం ఎక్కువే ఉండాలి. ఎందుకంటే మనం శనగగింజలు పొడి వేస్తున్నాం కదా, అదైతే తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉండిందంటే దానికి రెండిటికి బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడైతే మునగాకు ఒకసారి కడిగి పెట్టేసుకోండి. కింద నీళ్ళంతా వచ్చింది కదా, అట్లే నీళ్ళతో పాటు వేయకూడదు. కూరాకు మాత్రమే ఉంటుంది, మునగాకు మాత్రమే ఎత్తి వేసుకోవాలి. అది ఆ నీళ్లు పోసి పెట్టినాం కదా, అదైతే బాగా తెల్లు వచ్చే టైంలో అయితే మనం ఆకు వేయాలి. తెల్లు వచ్చిన తర్వాత ఈ ఆకు అంతా వేసేసి ఆ నీళ్ళంతా కింద పోసేయాలి. ఆ నీళ్లతో కూడా కూరలోకి అయితే వేయకూడదు. అది నీళ్ళుగా అయిపోతుంది. తర్వాత కూర ఆకంతా వడగనిచ్చి ఆకు మాత్రమే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలబెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, బాగా కలిసిపోయింది.
ఇప్పుడైతే కూర లాస్ట్లో ఎలా ఉంటుందో అలా ఉంది థిక్గా. ఇలా అయితే ఉండకూడదు. ఇప్పుడు మనకు నీళ్ళు సరిపోదు కాబట్టి ఆకు ఉడకడానికి నీళ్ళు సరిపోదు కాబట్టి ఇంకో గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. ఇప్పుడు నేను వేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి. ఇప్పుడు సరిపోయింది కదా. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇటు ఎత్తి పోసినప్పుడు మనకు కొంచెం వాటర్గా ఉండాలి. అప్పుడైతే మనకు ఆకు ఉడికే సేపటికి సరిపోతుంది. తర్వాత ప్లేట్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఒక 10 మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూసినారంటే ఇప్పుడు మనకు థిక్గా కనిపిస్తుంది చూడండి. మనం గెరిట్లో కలిపేటప్పుడే మనకు ఆ థిక్నెస్ అనేది బాగా కనపడుతుంది. ఎలాగంటే మనము పైకి ఎత్తి ఇలా కూర పోసేటప్పుడు ఆకుతో పాటు కూర కూడా కింద పడాలి. ఓన్లీ ఆ కూరే కింద పడి ఆకు పడలేదంటే అది సరిగా లేదు అనే అర్థము. తర్వాత ఇప్పుడు సరిపోయింది, ఆఫ్ చేసేసుకోండి. కొంతసేపటి తర్వాత కూర అంతా చల్లారిపోయిన తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి. చల్లారకు ముందు వేస్తే చేదు వస్తుంది. చల్లారిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని చూసుకొని టేస్ట్ చూసుకోండి. టేస్ట్ సరిపోయింది కదా, సరిపోయిందంటే మనం సర్వ్ చేసేసుకుందామా. కూర మీద ప్లేట్ పెట్టేసుకున్న తర్వాత అప్పుడప్పుడు కలబెడతానే ఉండండి, లేకపోతే కింద అడుగు పట్టేస్తుంది. అప్పుడప్పుడు చూసుకుంటానే ఉండండి. ఇదైతే మర్చిపోవద్దండి, ఓకేనా. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేసినారంటే నేను చేయడానికి ట్రై చేస్తానండి. ఓకే, బాయ్ బాయ్.